Making table of 3 by using grids. అమ్మ ఇక్కడ ఒక గ్రిడ్ ఉంది, ఇక్కడ గల్లు. ఇక్కడ లైన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 5 6 7 8 9 10. ఏ లైన్ యూజ్ చేస్తే ఆ లైన్ నెంబర్ ఇక్కడ రాసుకోవాలి. ఫస్ట్ లైన్ కి అయితే 1, సెకండ్ లైన్ కి అయితే 2, థర్డ్ లైన్ అయినప్పుడు 3. ఫస్ట్ లైన్ లో ఎన్ని బాక్సులకి నేను గీతలు గీసాను? 3 ఎందుకు గీసాను? 3 టేబుల్ కాబట్టి 3 బాక్స్ గీతలు గీయాలి. 4 టేబుల్ అయితే 5 టేబుల్ అయితే ఏ టేబుల్ తయారు చేస్తే అన్ని బాక్స్ గీతలు గీయాలి. నేను 3 టేబుల్ తయారు చేశాను కాబట్టి 3 బాక్స్ గీతలు గీశాను. అందుకే 3 1 జా ఎన్ని వచ్చాయి బాక్సులు? ఇక్కడ 1 2 3. 3 1 జా 3 అది. సెకండ్ లైన్ చేయడానికి ఒక రావాలి. రామ్ చరణ్ బోర్డు మీద చేస్తూ ఉంటాడు, మీరు మీ టెక్స్ట్ బుక్ లో స్టార్ట్ చేయాలి. ఎన్ని గీతలు గీస్తున్నావు తల్లి? గీతలు గీసుకుంటూ ఉండాలి. నీకు స్టార్ట్ చేయలేదు లహరే. సో ఎన్ని బాక్సులు గీసావు? 3 బాక్స్ ఎందుకు గీసావు? కాబట్టి ఏ లైన్ ఎన్నో లైన్ లో గీసావు? సెకండ్ లైన్ కాబట్టి 3 2 జా ఎన్ని వచ్చాయి కౌంట్ చేసుకుంటే? అది మొత్తం కౌంట్ ఎన్ని ఉన్నాయో? 1 2 3 4 5 6. వెరీ గుడ్, రైట్ 6 ఇయర్. 3 2 జా 6. నెక్స్ట్ థర్డ్ లైన్ గీసుకో. లైన్ గీసుకుంటాడు. ఎన్ని బాక్సులు గీస్తావు? 3. మీరు ఎక్కడికి వచ్చే మీ దగ్గరకు వస్తాను. ఎక్కడికి వచ్చే తల్లి నువ్వు? పెన్సిల్ తీ. ఓకే 3 2 జా 6. థర్డ్ లైన్ నువ్వు కూడా చేసుకున్నట్లాగా. ఎవరిది వాళ్ళు. తీసుకుంటుండాల. ఏం నన్ను తెలిసి చూపించు. వెరీ నైస్. తొందరగా బాక్సులు అయిందా? తొందరగా కంప్లీటా? రాసుకో. మొత్తం ఎన్నికలు లెక్క పెట్టి ఫస్ట్. ఆల్రెడీ ఫస్ట్ నుంచి లెక్క పెట్టాక ఆల్రెడీ ఇక్కడ 6 ఇయర్. ఆఫ్టర్ 6 యూ కౌంట్. 7 8 9. రైట్ 9. 3 3 జా 9. ఫోర్త్ లైన్ కాబట్టి ఇక్కడ 4 రాసుకున్నాం. 3 బాక్సులకి కలర్ వేస్తున్నా కాబట్టి ఇక్కడ 3 రాసుకున్నాం. అవునా? ఎన్ని బాక్సులు గీతలు గీయాలి? 3. ఎందుకు గీయాలి 3 బాక్సులకి? 3 టేబుల్ కాబట్టి టక్ చేసుకెళ్ళిపోతుంది. మధ్యలో అడుగుతాను నేను. నీ పని బోర్డు మీద చేయి, వీళ్ళ పని ఎక్కడ చేస్తారు. కౌంట్ చేసుకెన్నో 10 11 12. 3 4 జా 12. అగైన్ 3 బాక్స్ గీతలు గీసి. Which line? ఫిఫ్త్ లైన్ లో నువ్వు 3 బాక్సులకి కలర్ గీతలు గీస్తున్నావు కాబట్టి 3 5 జా ఎన్నో కౌంట్ చేసుకో. 15. 3 5 జా 15. ఓకే, నీ దగ్గర కూడా వస్తాను. వెరీ నైస్. అందరు రాయాలి. సిట్ ప్రాపర్లీ. రామ్ చరణ్. అది కంప్లీట్. రామ్ చరణ్ 6th లైన్ కంప్లీట్. కౌంట్. అక్కడ ఎంత ఉంది? 16 17 18. రైట్ 18. 3 6 జా 18. నెక్స్ట్ ఎన్నో లైన్? 7th line. రాసుకో.
ఎన్ని అవుతాయి కౌంట్ చేసుకో. అక్కడేమో 21. 3 7 21. నెక్స్ట్ ఎన్నో లైన్? 8th లైన్. 8th లైన్ కాబట్టి 3 8 జా. 8th లైన్ 3 బాక్సెస్ నువ్వు డ్రా చేస్తున్నావు. 3 8 జా. ఎంత అవుతుంది? 24. రైట్ 24. ఆ వచ్చిన 3 8 24. నెక్స్ట్ లైన్ 9th లైన్. వెరీ గుడ్. అలా 9 నెంబర్ చెప్పాలి. 3 బాక్సులు కలర్ వేయాలి. ఇవి వచ్చిన ఆన్సర్ లాస్ట్ 24కి అది యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. 27. రైట్ 27. నెక్స్ట్ ఎన్నో లైన్? 10th లైన్. ఇది కంప్లీట్ అయిపోతుంది. మీరు ఎక్కడికి వచ్చారు? విచ్ లైన్ యు ఆర్? ఎన్నో లైన్? 10th లైన్. నువ్వు ఎన్నో లైన్ అమ్మా? అది కంప్లీట్. ఓకే. మీనాక్షి ఇస్ కంప్లీట్. కౌంట్ చేస్తా. 27 30. 3 10 30. ఎట్లా మనం ఈ గ్రిడ్స్ ఉపయోగించి గల్లు ఉపయోగించి థర్డ్ టేబుల్ తయారు చేయాలి. చదువు థర్డ్ టేబుల్ చదువు సరే. 3 1 3 3 2 6 3 3 9 3 5 15 ఎట్లా ఆ విధంగా 3 10 30 ఎట్లా వచ్చిందో ఇట్లా కౌంటింగ్ ద్వారా మనం నేర్చుకోవాలి. అవి తయారు చేసిన తర్వాత 1 2 సార్లు చదవడం వల్ల ఆటోమేటిక్గా వస్తుంది. ఇట్లా ఆన్సర్ మనం గుర్తుపెట్టుకోకుండా అవి ఎట్లా వచ్చాయో గ్రిడ్స్ ఉపయోగించి తయారు చేయాలి. మేకింగ్ ఆఫ్ టేబుల్ 3. గుడ్.